త్రిశూల వ్యూహం, పద్మ వ్యూహం, అష్టబంధనం, అగ్నిచక్రం అనే ఎత్తులకు పై ఎత్తులు పురాణాలు ఇతిహాసాలు అల్లిన్నం కావచ్చు కానీ ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికలలో పన్నుతున్నాయి పార్టీలు. ఎత్తుకు పై ఎత్తు అన్నట్టు నడుస్తున్నాయి. కాంగ్రెస్ సర్కార్ అధికారం చేతులున్నది కదా అని ఎన్ని ఉపాయాలు వేసినా దానికంటే 100 అడుగుల ముందే ఉంటున్నది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ నవీన్ యాదవ్ పెద్ద నాన్న కొడుకు గౌతమ్ యాదవ్ను పార్టీలో చేర్పించుకున్నది. ఆ దెబ్బ నుంచి కాంగ్రెస్ పార్టీ కోలుకోకముందే హెచ్వైసీ సల్మాన్ ఖాన్ అనే ఇంకో ముస్లిం లీడర్ను బీఆర్ఎస్ पार्टी जेरिंड्रू और सलमान भाई के वालिद साहब का भी माशाल्लाह తెలంగాణ భవన్లో జరిగిన ఈ కార్యంలో కేటీఆర్ గులాబీ కండువ కప్పి పార్టీలకు స్వాగతం పలికిండు. తర్వాత కేటీఆర్ మాట్లాడుకుంటా आप इस आदमी को देखिए रेवंत रेड्डी को एक बार समझने की कोशिश करिए. बोल दिए हड़बड़ी में कि वहां दे दिया आपको जमीन. कहाँ है वो जगह? क्या? अलकापुरी कॉलोनी, शेखपेट के इतराफ में, उसके बगल में वहां पे अलकापुरी कॉलोनी बोल के. सुबह बोले हाँ दे दिए भाई, चलो ले लो. 200-500 गज. क्या है वो? 2500 गज. सुबह बोले कागज निकाल दिए, दे दिए, ले लो जाओ. फिर आर्मी वाले आ गए दोपहर. ऐसा नहीं है कि रेवंत रेड्डी को नहीं मालूम है, उसको सब कुछ मालूम है. ऐसा नहीं कि रेवंत रेड्डी को नहीं मालूम है, उनको सब कुछ मालूम है. ఆ నడుమ సాయబన్నలకు శ్మశాన వాటికకు జాగిస్తున్నా అని పెగ్గలు కొట్టిండు. తర్వాత మిలిటరీ వాళ్ళు వచ్చి ఇది మా జాగాని తీసేసుకున్నారు. అట్లా బీసీ రిజర్వేషన్లు, కులగణనలు, యూరియా పంపిణీల మీద అవి కావని తెలిసిన మాట ఇచ్చినాం, మోసం చేసుకుంటూ పోతున్నాడని చెప్పిండు. ఉత్తగా చెప్పుడే కాదు, ముసల్మాన్ అన్నలకు మన సర్కార్ వచ్చినాక కావాల్సిన శ్మశాన వాటికను ఇచ్చి తీర్తామనే మాట ఇచ్చిండు. 2 साल में हमारी हुकूमत वापस आ रही. केसीआर साहब फिर चीफ मिनिस्टर बनने वाले हैं. और मैं वादा कर रहा हूं आपके साथ, पहले ही हफ्ते में जीओ निकालेंगे, आपके हवाले कर देंगे. जो भी जमीन वहां पे है आपके हवाले करेंगे. और साथ साथ बड़े भाई, साथ एक और बात भी कह रहा हूं. अगर वहां सरकारी जमीन नहीं मिलती, अगर प्राइवेट की जमीन भी है तो 2-4 एकड़ वहीं प्राइवेट की जमीन भी खरीद के आपको देना मेरी जिम्मेवारी है. ये मेरी जिम्मेवारी है. ఇన్నరా, ఎక్కడ సర్కార్ భూమి ఉంటే అక్కడ మీకు భూమి కేటాయిస్తాం, ఒకవేళ లేకుంటే ప్రైవేట్ వాళ్ళ దగ్గర కొని మరి మీకు ఇచ్చే బాధ్యత నాదని మరీ చెప్పిండు. ఇక తర్వాత పార్టీల షేరికైన సల్మాన్ ఖాన్ మాట్లాడుకుంటా అంతకుముందు కేటీఆర్ను బీఆర్ఎస్ పార్టీని నోరు జారి ఏమన్నంటే పెద్ద మనసు చేసుకొని క్షమించాలని అడిగిండు. अगर मैं कुछ जाने अनजाने में अगर केसीआर साहब और केटीआर साहब के बारे में अगर मैं कुछ अल्फाज भी इस्तेमाल किया हूं तो मैं माज़ीरत चाहता हूं साहब आपसे. ఇగో గిట్లా జూబ్లీహిల్స్ లో జరగబోయే ఎన్నికలను మొత్తం గులాబీ రంగుతో నింపే పని చేసుకుంటూ పోతున్నది బీఆర్ఎస్ పార్టీ. అందుకే కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ దక్కుడు చాలా కష్టమే అంటున్నారు బీఆర్ఎస్ జోరు చూస్తున్న తెలంగాణ పబ్లిక్. చూడాలి మరి ఏమవుతుందో ఇక.